క్లియర్ ఉద్యోగ సంఘాలు 3 కీలక ఉద్యోగ సంఘాలు తెలంగాణ ఉన్నాయి. టీఎన్జిఓ, టీజీఓ, టీఎంయు అంటే ఆర్టీసీ కార్మిక సంఘం. ఆ 3 యూనియన్ల నాయకులు మాతో మాట్లాడారు. దీనిపై డిబేట్లోకి వెళ్దాం. ముందు రామచంద్ర నాయక్ గారు మీద రియాక్ట్ కావాలి, ఎందుకంటే రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు, ముఖ్యమంత్రి గారి వ్యాఖ్యలు విన్నాం. దానికి రియాక్షన్ 3 కీలక ఉద్యోగ సంఘాలు రియాక్ట్ అయ్యాయి. అంటే వ్యవస్థలు కుప్పగూలిపోతాయి మీరు సమ్మెకు దిగితే, లేకుంటే మీరు ఆందోళన చేస్తే అనేది రేవంత్ రెడ్డి గారి వ్యాఖ్య. ఉద్యోగ సంఘాలు ఏమంటున్నాయి, కనీసం మాతో చర్చలు జరపట్లేదు, చర్చలకు విలువమంటున్నాం మేము, చర్చలు కూడా లేవు, పట్టించుకోవట్లేదు అనేది ఉద్యోగ సంఘాల మాట. ఏం చెప్తారు మీరు? ముందుగా 10 టీవీ ప్రేక్షకులకు, అదేవిధంగా నాతోటి సీనియర్ పార్టిసిపెంట్స్ దాసు శ్రవణన్న గారికి, విఠలన్న గారికి, అదేవిధంగా జగదీష్ గారికి, శ్రీనివాస్ గారికి, థామస్ రెడ్డి గారికి నమస్కారాలు తెలియజేస్తూ, వాస్తవంగా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గత 10 సంవత్సరాల్లో గత ప్రభుత్వం చేసిన ఆర్థిక విధ్వంసానికి పర్యవసానంగానే ఈరోజు ఈ పరిస్థితులు, ఈ స్థితిగతులు ఈ రాష్ట్రంలో ఏర్పడ్డదనేది అది వాస్తవం. ఇంతకుముందు జగదీష్ గారు, శ్రీనివాస్ గారు మాట్లాడిన దాంట్లో కూడా వాస్తవాలు మాట్లాడారు. వారు గత 10 సంవత్సరాలు అనుభవించింది ఏంటిది, గత ప్రభుత్వం చేసిన నిర్వాహకం ఏంటి అనేది చెప్పగానే చెప్పారు. సంతోషం. వాస్తవంగా రేవంత్ రెడ్డి గారు కూడా ఏంటంటే ఉన్నది వాస్తవంగా ప్రజానికానికి, తెలంగాణ రాష్ట్ర ఉద్యోగ సంఘాలకు తెలియజేయాలని ఒక సభాముఖంగా దాన్ని ఒక అవకాశంగా మాట్లాడింది తప్ప ఎక్కడ ఎవరిని దీంట్లో అంటే ప్రత్యక్షంగా అంటే ఎవరిని హర్ట్ చేసే విధంగా, బాధ పెట్టే విధంగా దాంట్లో విమర్శలు కూడా ఏం చేయలేదు. రాష్ట్ర ఆర్థిక స్థితిగతులకు అనుగుణంగా ఉన్న దాంట్లో చాలా మెరుగ్గా చేస్తా ఉన్నాం. సంక్షేమ పథకాలు ప్రజలకు ఇస్తూనే గతంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలని సాగిస్తూనే, అదేవిధంగా ఉద్యోగస్తులకు ప్రతి నెల మొదటి రోజునే మరి జీతభత్యాలు వారికి చేరే విధంగా, గతంలో వారు పడ్డ ఇబ్బందులకు పరిష్కారం మార్గాలు వెతుక్కుంటూ ముందుకు సాగుతా ఉన్నాం. అందులో ఇంకా కొంచెం ట్రాన్స్పరెంట్గా చెప్తే, మరి ఆ పత్రికల వచ్చిన వార్తల కమ్యూనికేషన్ గ్యాపే కావచ్చు. ఎక్కడ వారు ఉద్యోగ సంఘ నాయకులు ప్రభుత్వం మీద సమరమని ఎక్కడ ప్రకటించకుండా కొన్ని వార్తాపత్రికలు గత 10 సంవత్సరాలు చేసిన దోపిడితోని ఒక 4-5 టీవీ ఛానళ్లు, 3 పేపర్లు పెట్టుకున్న పార్టీలు మరి దాన్ని వక్రీకరించి కొంత సమరమని అది వార్తాపత్రికలు రావడం వల్లనే ముఖ్యమంత్రి గారు ఆ విధంగా స్పందించి ఉంటారని నేను భావిస్తాను. ఏదేమైనా కానీ ఉద్యోగ సంఘాలు రామచంద్ర నాయక్ గారు ఇక్కడ ఒక పాయింట్ మిమ్మల్ని అడుగుతున్నా. 7 నెలలు ఉద్యోగ ఉపసంఘం ఏర్పాటు చేశారు. ఒకటి శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, బట్టి విక్రమార్క నేతృత్వంలో 7 నెలలు అయింది అది ఏర్పాటు చేసి. ఇప్పటివరకు ఆ ఉపసంఘం భేటీ కాలేదు అనేది ఉద్యోగ సంఘాలు చెప్తున్నమాట. ఈవెన్ ఆర్టీసీ సమ్మె నోటీస్ ఇచ్చిన తర్వాత ఇప్పటి వరకు జనరల్గా సమ్మె నోటీస్ ఇస్తే మీకు తెలియదు కాదు, అటు ఆర్టీసీ యాజమాన్యం కానీ, లేకుంటే ఆర్టీసీ ఎండీ కానీ, చైర్మన్ ఇప్పుడు లేదనుకోండి, ఆర్టీసీ ఎండీఓ లేదంటే ప్రభుత్వమో చర్చలు జరపాలి. వాళ్ళు ఎవరు చర్చలకు విలువలేదు అనేది ఒక ఆవేదన ఉద్యోగుల్లో ఉంది. అంటే ఉద్యోగులను పట్టించుకోవట్లేదు. కేవలం ఈవెన్ మంత్రుల ఛాంబర్లలో పోతే కూర్చోమనే దిక్కు లేదు అనేది కూడా ఏలూరి శ్రీనివాస గారు క్లియర్గా చెప్పారు మనకి ఇప్పుడు లైవ్లో. అంటే వాస్తవంగా గత 10 సంవత్సరాల ప్రభుత్వంలో సెక్రటరియట్లో, అదేవిధంగా ప్రగతి భవన్లో మంత్రులకి అపాయింట్మెంట్ ఇవ్వలేని పరిస్థితిలో, అంటే వాళ్ళు మంత్రులకు ఇవ్వలేదు కాబట్టి మీరు ఉద్యోగులకు ఈ రోజు గత 15 నెలల్లో ప్రతి సామాన్య వ్యక్తి కూడా సెక్రటరియట్ కానీ, అదేవిధంగా మంత్రుల ఛాంబర్లకు కానీ, మంత్రుల ఇళ్లలో చూస్తే జాతర నడుస్తూ ఉంది. దీనికి కారణం ఏంటంటే గత 10 సంవత్సరాల్లో పేరుకుపోయిన సమస్యలు గుట్టలుగా పేరుకుపోయి ఈ ప్రజాస్వామిక పార్టీ ప్రభుత్వం, అదేవిధంగా ప్రజాపాలన మరి ప్రజల్లో ఒక ఎక్స్పెక్టేషన్స్ తోనే వచ్చిన ప్రభుత్వం ఇది. ప్రతి సామాజిక వర్గాన్ని గత ప్రభుత్వంలో నడ్డి విరుస్తే ఈరోజు వారందరూ ఆ బాధను చెప్పుకోవడానికి ఒక ప్లాట్ఫామ్ కోరుకుంటా ఉన్నారు. ఏ మంత్రి దగ్గర పోయినా కానీ 100 మంది చూసుకుంటున్నారు. అందులో కొంత అంటే అక్కడ పరిస్థితులు, స్థితిగతుల్ని ప్రతిదాన్ని మనం నెగిటివ్ గా తీసుకోవాల్సిన అవసరం లేదు. తప్పకుండా ఉద్యోగ సంఘ నాయకులతో నేను చాలా సార్లు సెక్రటరియట్ లో మా జగదీష్ అన్నను, శ్రీనివాస్ గారిని నేను కూడా కలుసుకున్న సందర్భాలు ఉన్నాయి. ఎక్కడ ఎవరిని తక్కువ చేసే ప్రభుత్వం కాదు ఇది. ప్రతి సామాజిక వర్గాన్ని కాపాడుకుంటూ, ప్రతి సామాజిక వర్గంలో ఉన్న సమస్యల్ని పరిష్కార మార్గాలు చూపించుకుంటూ ముందుకెళ్తున్న ప్రభుత్వం. ఈరోజు స్వేచ్ఛగా ప్రతి వారిని కలుసుకునే వెసులుబాటు ఉంది, వారి సమస్యలు చెప్పుకునే వెసులుబాటు ఉంది. అదేవిధంగా వాటిని పరిష్కరించుకునే మార్గం కూడా వారు సూచించినట్టు ఆల్రెడీ కొన్ని పరిష్కారాలు జరిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. అన్ని కోరుకున్న ఆర్థిక వ్యవస్థ, ఆర్థిక సంబంధిత సమస్యలు కాకుండా మిగతా
సంబంధం లేని ఆర్థిక సంబంధం లేని సమస్యలు తప్పకుండా పరిష్కారం అయితేనే నేను రైట్ భావిస్తాను. అంటే పెట్టుబడులు ఎలా వస్తాయి, ఒకటి అప్పు ఎలా మిత్రమా, పుడుతుంది? ఒకటండి, నేను ఒక డాక్టర్ గా నా ఇంటి కుటుంబ సభ్యుల అందరినీ కూర్చోబెట్టుకొని సమస్య ఇది, మనకున్న ఆర్థిక వెసులుబాటు ఇది, మన నెలసరి వచ్చే ఆదాయం ఇంత, మనం ఇంతలో ఏ విధంగా ఖర్చు పెట్టొచ్చు, దేనికి వాడొచ్చు అనేది ఒక ఇంటర్నల్ డిస్కషన్ తప్పకుండా చేస్తాం. ఏ కుటుంబ పెద్ద అయినా కానీ కుటుంబ సభ్యులకు విషయాలు తెలియజేస్తే వాళ్ళలో ఒక పరిపక్వత, ఒక పరిజ్ఞానం వస్తుందనే ఉద్దేశంతో ఇంటి పెద్ద మాట్లాడతారు తప్ప, అంటే అది ఇంట్లో అదే గుట్టుగా విధంగా సాగాలి కదా రామచంద్ర నాయక్ గారు, ఇంట్లో 4 గోడల మధ్య గుట్టుగా సాగాలి, అది మీరు బహిరంగం చేస్తున్నారు కదా. ముఖ్యమంత్రి గారు మాట్లాడిన దాన్ని నెగిటివ్ ఆలోచించే వాళ్ళకు నెగిటివ్ అనిపిస్తుంది, పాజిటివ్ ఆలోచించే వాళ్ళకు పాజిటివ్ అనిపిస్తుంది. రైట్ నెలసరి ఆదాయం, రాష్ట్ర ఆదాయం 18,500 కోట్లు అయితే ప్రతి నెలకు మనం ఇంకో 4,000 కోట్లు అదనంగా అప్పు తెచ్చుకునే పరిస్థితి కనబడతా ఉంది. అదే విధంగా గత ప్రభుత్వంలో ఏం చేసినంటే అప్పులు ఆర్టీసీ సంస్థను కూడా తాకట్టు పెట్టిరు, సబ్ స్టేషన్లు డిస్కమ్లు కూడా తాకట్టు పెట్టిరు. ఏ సంస్థను ఏ కార్పొరేషన్ వదలకుండా అప్పులు తెచ్చి ఆ అప్పులతో రాష్ట్రాన్ని నడిపించారు. ఆ భారం మొత్తం ఇప్పుడు మనం భరించే పరిస్థితి, అది మన వారు చేసిన పాపం ఈరోజు మనకు శాపంగా మారిందనే విషయం శ్రవణ ఆత్మకు తెలుసు. ఆర్టీసీ సమ్మెలో ఒక్క నిమిషం ఆర్టీసీ సమ్మె, ఆర్టీసీ కార్మికులు 28 మంది 30 మంది చనిపోయినప్పుడు దానికి సమ్మె కారణం కాదా? ఉద్యోగ సంఘాలు ఒకళ్ళు తొందరపాటు చేసి నిర్ణయాలు తీసుకుంటే మరి అలా కార్మికులు ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది, మరి ప్రాణాలు కోల్పోయే పరిస్థితి గతంలో మనం చూసినాం. అలాంటి చేదు అనుభవాలు రాకుండా ఒక ఇంటి పెద్దగా ముందస్తుగా మరి వారికి మేల్కొల్పే ఒక మంచి మాటలు చెప్పు. యథార్థవాది విరోధి వారిని విరోధిగా మీరు చూస్తే దానికి భవిష్యత్తు కూడా మనసులో పెట్టుకొని రాష్ట్ర భవిష్యత్తు